వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఐఎఫ్ బిజినెస్. ఈరోజు మనం డైనాకాన్స్ సిస్టమ్స్ అండ్ సొల్యూషన్స్ లిమిటెడ్ గురించి మాట్లాడుకుందాం. ఇది భారతదేశంలో వేగంగా ఎదుగుతున్న ఐటీ సర్వీస్ కంపెనీగా పేరు పొందింది. బట్ అంతకంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి, ఎందుకంటే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మరి టాపిక్లోకి వెళ్దామా? డైనాకాన్స్ సిస్టమ్స్ అండ్ సొల్యూషన్స్ లిమిటెడ్ ముంబై కేంద్రంగా పనిచేస్తుంది. ఈ సంస్థ 1995లో స్థాపించబడింది. ఇది సిస్టమ్ ఇంటిగ్రేషన్, క్లౌడ్ సర్వీసెస్, డేటా సెంటర్ మేనేజ్మెంట్, సైబర్ సెక్యూరిటీ, ఐటీ కన్సల్టింగ్ వంటి విభాగాల్లో సేవలు అందిస్తుంది. ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు, ప్రైవేట్ కంపెనీలు, విద్యా సంస్థలు అన్ని రంగాలకు ఈ సంస్థ సేవలు అందిస్తుంది. ఈ కంపెనీ యొక్క హిస్టరీ అండ్ బిజినెస్ ఒకసారి చూసుకుంటే 1990లో డైనాకాన్స్ ఒక చిన్న ఐటీ రీసెల్లర్గా ప్రారంభమైంది. ఇప్పుడు మాత్రం ఇది పూర్తి స్థాయి ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సొల్యూషన్స్ ప్రొవైడర్గా ఎదిగింది. అంటే ప్లానింగ్ నుంచి మెయింటెనెన్స్ వరకు అన్ని దశలను స్వయంగా నిర్వహిస్తుంది. ఈ కంపెనీ యొక్క ప్రధాన సేవలు క్లౌడ్ సొల్యూషన్స్ అండ్ మైగ్రేషన్, డేటా సెంటర్ సెటప్ అండ్ మేనేజ్మెంట్, నెట్వర్క్ సెక్యూరిటీ అండ్ సైబర్ సెక్యూరిటీ, ఐటీ హార్డ్వేర్, ఏఎంసీ అండ్ సపోర్ట్ సర్వీసెస్. అంతేకాకుండా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్స్ ప్రాజెక్ట్స్ను కూడా చేపడుతుంది. డైనాకాన్స్ ప్రధాన కస్టమర్లలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎల్ఐసి, ఇండియన్ ఆయిల్, ఎన్టీపీసీ, హెచ్సిఎల్ మరియు అనేక ప్రభుత్వ శాఖలు ఉన్నాయి. ఇక షార్ట్ టర్మ్ అనాలిసిస్ ప్రకారం ఇటీవలి క్వార్టర్స్లలో డైనాకాన్స్ ఆర్థిక పనితీరు స్థిరంగా మెరుగుపడుతుంది. ఐటీ సేవలపై డిమాండ్ పెరుగుతున్నందున షార్ట్ టర్మ్లో స్టాక్కి పాజిటివ్ మొమెంటం కనిపిస్తుంది. ఇక లాంగ్ టర్మ్ అనాలిసిస్ ప్రకారం భారతదేశంలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ వేగంగా జరుగుతుంది. డిజిటల్ ఇండియా, స్మార్ట్ సిటీస్ మిషన్ వంటి ప్రభుత్వ పథకాలు, అలాగే ప్రైవేట్ రంగంలో క్లౌడ్ అడాప్షన్ పెరుగుతుండడంతో డైనాకాన్స్కు పెద్ద అవకాశాలు లభిస్తున్నాయి. ఇది బహుళ సంవత్సరాల సర్వీస్ కాంట్రాక్ట్స్ ద్వారా స్థిరమైన ఆదాయం పొందుతుంది. ఇక మార్కెట్ ప్రైస్ విషయానికి వస్తే డైనాకాన్స్ సిస్టమ్ షేర్ ధర ప్రస్తుతం 950 నుంచి 1000 రేంజ్లో ట్రేడ్ అవుతుంది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు 1300 కోట్ల వద్ద నడుస్తుంది అని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ఫ్యూచర్ అనాలిసిస్ విషయానికి వస్తే భవిష్యత్తులో ఈ సంస్థ ఏఐ ఆధారిత ఆటోమేషన్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ మోడర్నైజేషన్ రంగాలపై ఎక్కువ దృష్టి పెట్టనుంది. విశ్లేషకుల ప్రకారం వచ్చే 3 నుంచి 5 ఏళ్లలో డైనాకాన్స్ మధ్యస్థాయి ఐటీ కంపెనీలలో అగ్రస్థానంగా నిలవనుంది. ఇక ఫైనల్గా చెప్పాలంటే డైనాకాన్స్ సిస్టమ్స్ అండ్ సొల్యూషన్స్ లిమిటెడ్ భారతదేశంలోని ఒక స్వదేశీ ఐటీ శక్తి కేంద్రం. నిరంతరం ఆవిష్కరణలతో ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో తన స్థానాన్ని బలపరుస్తుంది. క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, మేనేజ్డ్ సర్వీసెస్లలో దీని వృద్ధి కారణంగా దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు ఇది ఒక మంచి అవకాశంగా పరిగణించబడుతుంది. టెక్నాలజీని సులభతరం చేస్తున్న భారతీయ బ్రాండ్ డైనాకాన్స్ సిస్టమ్స్ అండ్ సొల్యూషన్స్ అని స్టాక్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. సో మరి ఈ వీడియోలో డైనాకాన్స్ సిస్టమ్స్ అండ్ సొల్యూషన్స్ కంపెనీ గురించి తెలుసుకున్నారు. మరొక వీడియోలో మరొక కొత్త కంపెనీ డీటెయిల్స్తో మీ ముందుకు వస్తాం. మీకు ఏదైనా కంపెనీ గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.